హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మురాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నాను అనమాట. అదేంటంటే ఇగ్నిషన్ సిస్టమ్ ఆఫ్ పెట్రోల్ ఇంజన్. సో టాపిక్ వచ్చేసి మనకి ఇగ్నిషన్ సిస్టమ్ ఆఫ్ పెట్రోల్ ఇంజన్. సో ఇగ్నిషన్ సిస్టమ్ అంటే ఏంది, పెట్రోల్ ఇంజన్లో ఎటువంటి ఇగ్నిషన్ జరుగుతుంది ఏంటి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. టైప్స్ ఏంటి, అవి రెండు ఏ విధంగా ఉన్న టైప్స్ ఏ విధంగా వచ్చేసాయి. సో ఫస్ట్ ఇక్కడ ignition system required for operation of SI engines because of air fuel mixture is ignited by high intensity spark. అంటే ఇక్కడ ఎస్ఐ ఇంజన్లో ఇగ్నిషన్ సిస్టమ్ ఉండాలన్నమాట. ఎందుకంటే ఎయిర్ ఫ్యూయల్ రేషన్ మిక్చర్ అనేది అది బర్న్ అయ్యే విధానాన్ని బట్టి చాలా హైలో ఉంటుందన్నమాట. సో దాంట్లో an ignition system must provided a source of electrical energy, a means of boosting the low voltage from the source and means of timing and distributing high voltage to each spark plug. ఇక్కడ ఏదైతే స్పార్క్ ప్లగ్ ఉంటుందో వాటికి ఇగ్నిషన్ సిస్టమ్ అనేది సోర్స్ అది ఎలక్ట్రికల్గా కనెక్ట్ ఉంటుంది అనమాట. అది ఏ విధంగా బూస్టింగ్ ఇస్తుంది, సో తక్కువ వోల్టేజ్ నుంచి హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఇస్తుంది ఏంటి అనేది అనమాట. సో డిపెండింగ్ అపాన్ ద సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ, ఇగ్నిషన్ సిస్టమ్ ఆర్ క్లాసిఫైడ్ బై టూ టైప్స్. సో అది ఎలక్ట్రికల్ ఎనర్జీ సోర్స్ని బేస్ చేసుకొని ఇక్కడ రెండు టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి కాయిల్ ఆర్ బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్, రెండోది మ్యాగ్నెటో ఇగ్నిషన్ సిస్టమ్. సో కాయిల్ ఇగ్నిషన్ సిస్టమ్ ఉంటుంది, మ్యాగ్నెటో ఇగ్నిషన్ సిస్టమ్ అంటే కాయిల్ బ్యాటరీ యూజ్ చేసుకొని సిస్టమ్ ఇగ్నిషన్ ఎలా అవుతుంది, అలాగే మ్యాగ్నెటిక్ యూజ్ చేసుకొని సిస్టమ్ ఎలా ఇగ్నిట్ అవుతుంది అని దాని గురించి ఈ టూ టైప్స్ అనమాట. సో ఈ టూ టైప్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కాయిల్ ఇగ్నిషన్ సిస్టమ్. కాయిల్ ఇగ్నిషన్ సిస్టంలో డయాగ్రామ్ ఇలా ఉంటుందండి. సో ఇది డయాగ్రామ్. ఇక్కడ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయన్నమాట. టైప్స్ ఆఫ్ పార్ట్స్లో ఏంటంటే ఇది బ్యాటరీ అనమాట. బ్యాటరీ వచ్చేసి 6 to 12 వోల్టేజీ. ఇది ఇగ్నిషన్ స్విచ్ అనమాట. ఇది అమ్మీటరు. ఇది ప్రైమరీ వైండింగ్ అనమాట. ఇది వచ్చేసి బీకర్ పాయింట్స్. ఇది క్యాము, ఇది కండెన్సరు. ఇక్కడ సెకండరీ వైండింగ్ సిస్టమ్. ఇది స్పార్కింగ్ ప్లగ్స్ అనమాట. 1 2 3 4 ఉన్నాయి. ఇది డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ అనమాట. సో ఈ విధంగా సర్క్యులేషన్ వస్తుంది. సో దీంట్లో ఏది ఏ విధంగా వర్కింగ్ అవుతుందో ఏంటో సో మనం ఇప్పుడు దీని గురించి వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాం. సో చూడండి ఇక్కడ. సో ద మెజారిటీ ఆఫ్ ఎస్ఐ ఇంజన్స్ యూజ్డ్ బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్. ఇట్ హ్యాస్ లో వోల్టేజ్ 6 or 12 వోల్టేజ్ బ్యాటరీ, ఇగ్నిషన్ స్విచ్, ఇగ్నిషన్ కాయిల్, కాంటాక్ట్ బేకర్ పాయింట్స్, కండెన్సర్, డిస్ట్రిబ్యూషన్ అండ్ స్పార్క్ ప్లగ్. సో ఇప్పుడు చూపించిన డయాగ్రామ్ ఏదైతుందో దాంట్లో ఉన్న పార్ట్స్ అన్నమాట ఇవి. సో circuit diagram battery system, the primary circuit and the secondary circuit. The primary circuit consists of the battery, ammeter, ignition switch, primary coil, condenser and beaker points. The secondary circuit contains the secondary coils, distributor and spark plug. సో ఇక్కడ క్లారిటీగా ఇందాక చెప్పినది సెకండరీ దాంట్లో ఏముందంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఉంది, దాంతోపాటు స్పార్క్ ప్లగ్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ సేమ్ ఇగ్నిషన్ సిస్టమ్, బ్యాటరీ, కండెన్సర్, బీకర్ పాయింట్స్, ప్రైమరీ కాయిల్, అమ్మీటర్ అనేది సెక్షన్ వైజ్ డివైడ్ చేసింది అనమాట. సో ఇక్కడ దీంట్లో ఏ విధంగా వర్క్ చేసి చూద్దాం. వన్ ఎండ్ ఆఫ్ ద ప్రైమరీ వైండింగ్, PW అంటారనమాట, ఈజ్ కనెక్టెడ్ టు ద పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ బ్యాటరీ త్రూ ignition switch and ammeter, and the other end of the contact beakers. The contact beakers points are operated by a cam. The condenser is connected by parallel to which contact beakers. The distributor is connected to one end of the secondary winding. అంటే ఇక్కడ చూడండి. సో వన్ ఎండ్ బ్యాటరీ కనెక్షన్ చేస్తుంది, ఇగ్నిషన్ సిస్టమ్ కనెక్ట్ చేస్తుంది. ఈ ఇగ్నిషన్ సిస్టమ్ వచ్చేసి అమ్మీటర్ కనెక్ట్ చేయబడి ఉంది. ఇక్కడ కండెన్సర్ అనేది క్యామ్ ఓపెన్ చేస్తుంది. బీకర్ పాయింట్స్ ఏదైతే అంటే కాంటాక్ట్ పాయింట్ బీస్ ఏదైతే క్యామ్ ఆపరేట్ అవుతుంది. ఇది ప్రైమరీ వైండింగ్. ఇక్కడ వచ్చేసి సెకండరీ వైండింగ్ స్పార్క్ ప్లగ్స్ ఈ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ సెకండ్ పాయింట్, ద డిస్ట్రిబ్యూషన్ కనెక్టెడ్ టు వన్ ఎండ్ ఆఫ్ ద సెకండరీ వైండింగ్. ఇక ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఉందో ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ సెకండరీ వైండింగ్కి కనెక్ట్ చేయబడింది. ఇక్కడ చూసినట్టయితే వెన్ ద ఇగ్నిషన్ స్విచ్ ఆన్ ద బీకర్ పాయింట్స్ ఆర్ క్లోజ్, a low voltage current flow from the battery through the primary circuit and the magnetic core of the coil. When the bigger points are opened by the action of cam, the primary circuit is broken and the primary circuit now flow through the condenser and charges the condenser to voltage much higher than the battery voltage. So ikkada edaithe ee
ఎప్పుడైతే దీనికి పవర్ సప్లై ఇస్తామో అంటే టెర్మినల్ ఏదైతే ఇస్తామో అదేమో ఇది కాంటాక్ట్ అవుతుంది. ఈ కాంటాక్ట్ అవడం ద్వారా ఏమవుతుందంటే దీంట్లో మ్యాగ్నెట్ ఫోర్స్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ క్యామ్ ఆపరేటింగ్ పీక్ పాయింట్ దీన్ని టచ్ అవుతుంది. సో దీంట్లో మ్యాగ్నెట్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో కాంటాక్ట్ అయితే లో వోల్టేజ్ నుంచి హై వోల్టేజ్ ఇది తయారవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ద కండెన్సర్ దెన్ డిశ్చార్జ్ ఇంటూ బ్యాటరీ రివర్సింగ్ ఆఫ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ప్రైమరీ కరెంట్ అండ్ ద మ్యాగ్నెట్ ఫీల్డ్. ఇక్కడ ఏదైతే బ్యాటరీ ఏదవుతుందో ఇది ఆపోజిట్లో అవుతుందన్నమాట, మ్యాగ్నెట్ ఫీల్డ్లో ఎంటర్ అవుతుందన్నమాట. డ్యూ టు ర్యాపిడ్ కొలాప్స్ అండ్ ద రివర్సబుల్ ఆఫ్ ద మ్యాగ్నెట్ ఫీల్డ్ ఇన్ ద కోర్ ఇండ్యూస్ ఏ వెరీ హై వోల్టేజ్ 5000 to 20,000 voltage in the secondary winding. Thus high voltage is led to the proper spark plug by means of rotary distribution. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే పవర్ సప్లై వస్తుందో హై వోల్టేజ్ ఇది సెకండరీ వైండింగ్కి వస్తుంది. ఇక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్ ఏదైతే ఉందో ఈ స్పార్క్ ప్లగ్స్కి సెండ్ చేస్తుందన్నమాట. రొటేషన్ అవుతూ 1 2 3 4 ఉన్న వాటికి 1 by 1 ఇది డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో ద స్పార్క్ ప్లగ్ అకర్స్ డ్యూ టు డిశ్చార్జ్ హై వోల్టేజ్ అకర్స్ ఏ గ్రాఫ్ బిట్వీన్ ద స్పార్క్ ప్లగ్. ఏవైతే 4 ఉన్నాయో దానికి 1 by 1 ఇచ్చేస్తుంది అనమాట. అండ్ ద చార్జ్ ఈజ్ ఇగ్నిటెడ్. ఇట్ షుడ్ బి నోటెడ్ దట్ ద డిశ్చార్జ్ ఆఫ్ ద కండెన్సర్ బై ఇట్ సెల్ఫ్ డస్ నాట్ ప్రొడ్యూస్ స్పార్క్ బట్ అసిస్ట్ ద కొలాప్స్ ఆఫ్ ది మ్యాగ్నెట్ ఫీల్డ్ అండ్ ప్రివెంట్ ఐర్సింగ్ ద బీకర్స్ పాయింట్స్. ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఇట్ సెల్ఫ్ అవ్వదు, దాని అంటారు. సో ఈ బీకర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో టచ్ అవ్వడం ద్వారా దీనికి సప్లై వస్తుంది అన్నమాట. సో బ్యాటరీ కాయిలింగ్ ఇగ్నిషన్ సిస్టమ్ యూజ్డ్ టు పాసెంజర్ కార్స్ అండ్ లైట్ ట్రక్స్. అంటే ఏదైతే కార్స్ ఉన్నాయో వాటికి యూజ్ చేస్తారు, దాంతోపాటు లైట్ వెయిట్ ట్రక్స్ ఉన్నాయి చేస్తారో వాటికి యూజ్ చేస్తారు అనమాట. సో ఇక్కడ అడ్వాంటేజెస్ ఏమున్నాయి ఏంటి చూసినట్టయితే, సో ఇక్కడ బ్యాటరీ కాయిల్ ఇగ్నిషన్ సిస్టమ్ వచ్చేసి ఇనిషియల్ కాస్ట్ ఈజ్ లో యాజ్ పర్ కంపేర్ టు మ్యాగ్నెటిక్ సిస్టమ్. సో మ్యాగ్నెటిక్ సిస్టమ్తో కంపేర్ చేసుకుంటే ఇనిషియల్ కాస్ట్ చాలా లో ఉంటుంది. ఇట్ ప్రొవైడ్స్ బెటర్ స్పార్క్ ఎట్ లో స్పీడ్స్. తక్కువ స్పీడ్లో కూడా బెటర్ స్పార్క్ ఇస్తుంది. సింపుల్ ఇన్ డిజైన్ చేయడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ద మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ లో. సో డిజైన్ సింపుల్ ఉన్నప్పుడు కాస్ట్ కూడా మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో అలాగే లిమిటేషన్స్ ఏమున్నాయో చూద్దాం మనం. సో ఫస్ట్ వచ్చేసి ద ఇంజన్ కెనాట్ బి స్టార్టెడ్ ఇఫ్ ద బ్యాటరీ ఈజ్ వీక్. ఇక్కడ బ్యాటరీ వీక్ అయినప్పుడు ఇంజన్ అనేది స్టార్ట్ అవ్వదు. ద సిస్టమ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ ఏరో ఇంజన్స్ డ్యూ టు హై వెయిట్ ఆఫ్ ద బ్యాటరీ. బ్యాటరీ హై వెయిట్ ఉంది కాబట్టి అది ఏరో ఇంజన్ సిస్టమ్లో యూజ్ చేయాలన్నమాట, ఉపయోగపడదు. ద స్పార్కింగ్ వోల్టేజ్ డ్రాప్స్ యాజ్ ద స్పీడ్ ఇంక్రీజ్. ఇక్కడ వోల్టేజ్ ఏదైతే ఉందో స్పీడ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఈ స్పార్క్ వస్తుంది, డ్రాప్ వస్తుంది అనమాట. ద బీకర్స్ పాయింట్ ఆర్ కంటిన్యూస్లీ సబ్జెక్టెడ్ టు విఏ. సో ఇక్కడ కంటిన్యూగా రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో తరుగుదల లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది లిమిటేషన్స్ అన్నది ఇక్కడ ఏదైతే బ్యాటరీ కాయిల్ ఇగ్నిషన్ సిస్టమ్ ఉందో దానికి సంబంధించి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇందులోనే మ్యాగ్నెటిక్ ఇగ్నిషన్ సిస్టమ్ సెకండ్ టైప్ అనమాట. సో సెకండ్ టాపిక్ ఇక్కడ చూద్దాం డయాగ్రామ్ ఎలా ఉంటుందో. ఇది డయాగ్రామ్ అనమాట. సో దీంట్లో పార్ట్స్ ఏవైతే ఉన్నాయో కెపాసిటరు, తర్వాత ఇగ్నిషన్ స్విచ్, కాంటాక్ట్ బీకర్స్, కాంటాక్ట్ క్యామ్, రొటేటింగ్ మ్యాగ్నెట్ 2 పోల్స్ షోన్, సెకండరీ వైండింగ్, ప్రైమరీ వైండింగ్, డిస్ట్రిబ్యూటర్, తర్వాత స్పార్క్ ప్లగ్స్. సో ఇక్కడ స్పార్క్ ప్లగ్ ఉంది, కాయిల్ ఉంది. ఈ కాయిల్ మెయిన్ ఉంది. దీంతో కంపేర్ చేసుకుంటే మ్యాగ్నెట్ సిస్టంలో మ్యాగ్నెట్ అనేది చాలా ఇది అనమాట. సో దీంతో ఇదే ఒక డిఫరెన్స్ అనమాట. సో ఇక్కడ స్పార్కింగ్ ప్లగ్ ఉంది, ఇది డిస్ట్రిబ్యూటర్ అనమాట. ఈ డిస్ట్రిబ్యూటర్ ఎలా అయితే దాంట్లో కాయిల్ సిస్టంలో ఏదైతే ఇగ్నిషన్ సిస్టమ్ ఉందో డిస్ట్రిబ్యూషన్ అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ వేరియేషన్ మ్యాగ్నెట్ కాయిల్ అనమాట. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం మ్యాగ్నెటిక్ ఇగ్నిషన్ సిస్టంలో. ఫస్ట్ ఇక్కడ చూడండి, ద మ్యాగ్నెటిక్ ఇగ్నిషన్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ద మ్యాగ్నెట్ ఇగ్నిషన్ స్విచ్, beaker point, condenser, distributor and spark plug. It is similarly principle that battery ignition system, except the battery ignition system replaced by the rotating permanent magnet. So it has stationary coil which carry primary and secondary windings. ఇక్కడ ఏదైతే ఉందో రీప్లేసింగ్ ప్లేస్లో ఇక్కడ బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ అనేది మ్యాగ్నెటిక్ ఇగ్నిషన్ సిస్టమ్ అనమాట. అక్కడ కాయిల్ ప్లేస్లో ఇక్కడ మనం మ్యాగ్నెటిక్ ఇగ్నిషన్ సిస్టమ్ యూజ్ చేస్తామన్నమాట. దీంట్లో ప్రైమరీ సెకండరీ కాయిల్స్ సేమ్ ఉంటాయి. సో ఇక్కడ ఏ విధంగా వర్క్ జరుగుతుంది ఏంటి చూసినట్టయితే మనం ఇక్కడ సో ఇక్కడ చూడండి, యాజ్ ద మ్యాగ్నెట్ టర్న్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెట్ ఫ్లక్స్ ఆఫ్ ద కాయిల్స్ రివర్స్ డైరెక్షన్
magnetic field produce various from the positive maximum and negative maximum and back again. సో ఇక్కడ ఏదైతే వర్కింగ్ ఉందో ఈ రొటేషన్ ఏదైతే ఉందో రొటేషన్ పాజిటివ్ నుంచి నెగిటివ్ వస్తుంది. సో ఎప్పుడైతే రొటేషన్ నెగిటివ్ నుంచి పాజిటివ్ నుంచి వస్తుందో ఇక్కడ ఉన్న కాయిల్ ఏమవుతుందంటే టర్న్ అవుతుంది అనమాట. టర్న్ అయినప్పుడు ఈ సెకండరీ కాయిల్ ప్రైమరీ నుంచి సెకండరీ కాయిల్కి వచ్చేసి దాంట్లో పవర్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ డ్యూ టు దిస్ వోల్టేజ్ ఈజ్ ఇండ్యూస్ ఇన్ the primary and secondary winding, but the charge of flux is not rapid to induce required voltage to overcome the resistance of the air gap in the spark plug. ఏదైతే ఇక్కడ వోల్టేజ్ వస్తుందో ఆ వోల్టేజ్ అనేది సో ఇక్కడ స్పార్క్ ప్లగ్ గ్యాప్ ఇచ్చింది కదా, ఏదైతే ఎయిర్ గ్యాప్ ఉందో రెసిస్ట్ చేస్తున్నమాట ఇక్కడ చూడండి. బట్ ద చేంజ్ ఆఫ్ flux is not rapid induced required voltage overcome resistance of the air gap in the spark plug. ఇక్కడ ఏదైతే స్పార్క్ ప్లగ్స్ ఉన్నాయో ఈ రొటేషన్ అవుతున్నప్పుడు ఇక్కడ గ్యాప్ ఉంటుందన్నమాట. ఈ గ్యాప్ను అది స్పార్క్ అనేది ఇగ్నిట్ అవుతుంది. సో దాని కండిషన్ వెన్ ద బ్రేకర్ పాయింట్స్ ఆర్ ఓపెన్ బై ద క్యామ్ ద కండెన్సర్ ఈజ్ చార్జ్డ్. ఎప్పుడైతే బ్రేకర్ పాయింట్స్ ఓపెన్ అవుతాయో ఆ కండెన్సర్ అనేది ఛార్జ్ అవుతుంది. This followed by the rapid discharge of the condenser which cause very rapid breakdown of the magnetic flux. ఎప్పుడైతే కండెన్సర్ అవుతుందో ఇది ర్యాపిడ్ డిశ్చార్జ్ నుండి ఈ ఫ్లక్స్ దిస్ ఇండ్యూస్ ద హై వోల్టేజ్ ఇన్ ద సెకండరీ వైండింగ్ విచ్ ఈజ్ లీడ్ టు స్పార్క్ ప్లగ్ బై ద డిస్ట్రిబ్యూటర్. ఎప్పుడైతే సెకండరీ వైండింగ్కి వస్తుందో ఈ సెకండరీ వైండింగ్లో ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది స్పార్క్ ప్లగ్కి యూజ్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, ద మ్యాగ్నెటో మే ఆల్సో హ్యావ్ రొటేటింగ్ కాయిల్ విచ్ ఈజ్ స్టేషనరీ పర్మనెంట్ మ్యాగ్నెట్. ఇక్కడ మ్యాగ్నెట్ అనేది స్టేషనరీగా ఉంటుంది, పర్మనెంట్గా ఉంటుంది అనమాట. సో దీంట్లో మ్యాగ్నెటో సిస్టమ్ మెయిన్లీ యూజ్ ఫర్ రేసింగ్ కార్స్, స్కూటర్స్ అండ్ మోటార్ సైకిల్స్. అంటే ఎక్కువగా దేంట్లో యూజ్ చేస్తారంటే మోటార్ సైకిల్కి, తర్వాత వచ్చి రేసింగ్ కార్స్కి యూజ్ చేస్తారనమాట. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏమున్నాయో చూద్దాం. సో నో బ్యాటరీ ఈజ్ రిక్వైర్డ్ అండ్ సచ్ నో మెయింటెనెన్స్ ప్రాబ్లమ్. బ్యాటరీ లేనప్పుడు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవని చెప్తుంది. కాంపాక్ట్ అండ్ ఆక్యుపై లెస్ స్పేస్. సో కాంపాక్ట్గా ఉంటుంది, అది లెస్ స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్స్ యాజ్ ది ఇంజిన్ స్పీడ్ ఇంక్రీజ్. ఎప్పుడైతే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుందో ఎఫిషియన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అలాగే లిమిటేషన్స్ ఏమున్నాయో చూద్దాం. సో ఫస్ట్ వన్, డ్యూరింగ్ స్టార్టింగ్ క్వాలిటీ ఆఫ్ స్పార్క్ ఈజ్ పూర్ డ్యూ టు లో స్పీడ్ ఉంటుంది కాబట్టి స్పార్కింగ్ అనేది చాలా పూర్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ సూటబుల్ ఓన్లీ ఫర్ స్మాల్ కెపాసిటీ ఇంజన్స్. సో కెపాసిటీ తక్కువ ఉన్న ఇంజిన్స్కి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు దాకా డిఫరెంట్గా మ్యాగ్నెటిక్ సిస్టమ్, కాయిలింగ్ సిస్టమ్, దాని అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ అంటే లిమిటేషన్స్ ఏంటో చూసుకున్నాం. సో ఇప్పుడు ఈ రెండింటికి అంటే కంపారిజన్ బిట్వీన్ బ్యాటరీ అండ్ మ్యాగ్నెటిక్ సిస్టమ్ గురించి చూద్దాం. దీంట్లో ఎన్ని తేడాలు వస్తాయో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి డిఫరెన్సెస్, కంపారిజన్ ఆఫ్ బ్యాటరీ అండ్ మ్యాగ్నెటిక్ సిస్టమ్. సో ఫస్ట్ క్రైటీరియా ఏంటి, బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ ఏంటి, మ్యాగ్నెటిక్ ఇగ్నిషన్ సిస్టమ్ ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఏ విధమైన ఎనర్జీ యూజ్ చేస్తామంటే బ్యాటరీ 6 or 12 వోల్టేజ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి మ్యాగ్నెట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది, కాస్ట్లీ మెయింటెనెన్స్ ఉంటుంది డ్యూ టు డిశ్చార్జ్ బ్యాటరీ డిశ్చార్జ్ ఉంటుంది కాబట్టి కాస్ట్లీ ఉంటుంది. చీప్ సిన్స్ దేర్ ఈజ్ నో బ్యాటరీ అనేది లేదు కాబట్టి మ్యాగ్నెట్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ స్పార్క్, ఏ విధంగా క్వాలిటీ ఆఫ్ స్పార్క్ అంటే గుడ్ ఉంటుంది. ఈవెన్ ఎట్ లో స్పీడ్లో కూడా దీనికి క్వాలిటీ ఆఫ్ స్పార్క్ అనేది చాలా గుడ్గా ఉంటుంది. పూర్ ఎట్ స్టార్టింగ్ డ్యూ టు లో స్పీడ్, ఇక్కడ స్పీడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి పూర్ ఉంటుంది అనమాట స్టార్టింగ్లో. ఎఫిషియన్సీ డిక్రీజింగ్ యాజ్ ద స్పీడ్ ఇంక్రీజ్, స్పీడ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో దీని యొక్క ఎఫిషియన్సీ డిక్రీజ్ అవుద్ది. ఇక్కడ వచ్చేసి మ్యాగ్నెట్ వచ్చేసి ఇంక్రీజ్ యాజ్ ద స్పీడ్ స్పీడ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఇక్కడ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. యూజ్ ఇన్ కార్స్ అండ్ లైట్ ట్రాక్స్, ఇక్కడ యూజ్ ఇన్ హై స్పీడ్ కార్స్ అండ్ 2 wheelers. సో ఇది టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ సిస్టంలో డిఫరెన్సెస్ అనమాట. 2 టైప్స్ ఉన్నాయి, బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ అండ్ మ్యాగ్నెటిక్ సిస్టమ్. సో ఇవి అనమాట. దీంతో మనకి ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్లో టాపిక్స్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఒక కొత్త యూనిట్ తీసుకొస్తాను మీకోసం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.